అయితే దీనికి ఓవరాల్గా ఛార్జ్ అయితే 500 రూపీస్ అయితే సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే ఛార్జ్ చేసిర్రు. దాంట్లో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిర్రు, లైక్ మొత్తం వెహికల్ది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిర్రు అండ్ వాషింగ్ చేసిర్రు, ప్లస్ బ్రేక్ అలైన్మెంట్స్ చేసిర్రు, మొత్తం నీట్గా పాలిష్ చేసి అయితే మనకి ఇచ్చిర్రు. బ్లూటూత్ యాప్ పేరింగ్ ఎలా చేసుకోవాలి అదైతే వీడియో అయితే చేసి పెడతా. సో మీరు మాత్రం మిస్ కాకుండా యూట్యూబ్ ఛానల్. సో మనమైతే బజాజ్ చేతక్ 2903 కొన్నాం కదా. సో దాని ఫస్ట్ సర్వీస్ అయితే ఇప్పుడే అయిపోయింది. డైరెక్ట్ నేను సర్వీస్ సెంటర్ నుంచి తెచ్చి ఇక్కడనే పెట్టిన బండి. సో మీకైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలని నేను ఫస్ట్ ఎక్కడ పోకుండా డైరెక్ట్ బండి తెచ్చి పెట్టి వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియోలో మనకు ఫస్ట్ సర్వీస్కి ఛార్జ్ ఎంత పడ్డది, సో మనకు బండిలో ఏమేమి చేసిర్రు సర్వీసెస్ అదైతే మనం డిస్కస్ చేసాము. సో ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం మన చేతక్ బజాజ్ చేతక్ 2903 మోడల్లో సో ఫస్ట్ సర్వీస్ అయితే మనం ఎప్పుడు చేయించినామంటే 1100 కిలోమీటర్స్ తిరిగినప్పుడు అయితే ఫస్ట్ సర్వీస్ చేయించినాము. సో యాక్చువల్లీ చేయాల్సింది 750 కిలోమీటర్స్కే ఫస్ట్ సర్వీస్ చేయించాలంట. సో నేనేం చేసిన అంటే నేను కొంచెం లేట్ చేపిద్దామని అయితే నేను చేసిన మన బండి సర్వీసింగ్ అయితే నేను 1100 కిలోమీటర్స్కి చేయించిన. సో నాకైతే ఒకరోజు టైం తీసుకురు ఇది సర్వీస్ చేయడానికి. సో 1 డే టైం. మీరు ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలనుకుంటే మీకు 500 to 750 కిలోమీటర్స్ మధ్యలోనే మీరైతే ఈ బండికి ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. అదైతే మ్యాండటరీ. అండ్ మీకు ఒకవేళ చేయించుకోకుంటే మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లేలో ఫస్ట్ నేను నా పాత వీడియో గిట్ట ఒకటి చేసిన, మీరు అది గిట్ట చూడొచ్చు. దానికి సర్వీస్ సింబల్ అనేది కనిపిస్తుంది. సో ఆ ప్రాబ్లం రావద్దంటే మీరు ఎప్పటికప్పుడు సర్వీస్ అయితే చేయించుకోవాలి. సో దీనికి మనకు ఫస్ట్ సర్వీస్ చేయించడానికి దీనికి ఛార్జ్ అయితే నాకు సర్వీస్ సెంటర్ నుంచి అయితే 500 రూపీస్ ఛార్జ్ అయితే చేసిర్రు. సో ఫ్రీ సర్వీస్ అన్నారు కానీ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు. ఎందుకంటే అది ఛార్జెస్ అయితే 500 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ మీ లోకల్ మీకు ఎక్కడ ఉంటే అక్కడ ఆ రేట్ అయితే ఉంటుంది. సో నాకైతే 500 రూపీస్ తీసుకురు. సో ఈ 500 రూపీస్లో ఏమేమి చేసిరంటే, సో ఫస్ట్ నాకు ఇది మీరు డిస్ప్లేలో అయితే ఇక్కడ చూడొచ్చు. సో ఇంతకుముందు అయితే నాకు ఇక్కడ సర్వీస్ సింబల్ అనేది అయితే చూపిస్తుండే. సో ఇప్పుడైతే ఆ సింబల్ చూపిస్తలే. మెయిన్ మనకు దీంట్లో ఏమేమి చేయించారంటే సాఫ్ట్వేర్ అనేది అయితే అప్డేట్ చేసిన అన్నాడు, ప్లస్ మన బ్యాటరీస్ సేవింగ్ చేసుకునేది. సో సంథింగ్ ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసిన అన్నాడు. సో మనకైతే ఓవరాల్గా బండి మాత్రం సర్వీస్ చేసిర్రు. మొత్తం ఈచ్ టు ఈచ్ మంచిగా వాషింగ్ చేసి అయితే ఇచ్చిండు. సో ఈ వెహికల్ మనకు 500 రూపీస్లో ఏమేమి చేసిరంటే, మనకు ఫస్ట్ దీనివి బ్రేక్స్ ఉంటాయి కదా, మనకు బ్రేక్స్ అనేది కొంచెం ఆయిల్ అనేది చేసేసి బ్రేక్స్ అనేది టైట్ చేసి, అండ్ దీంట్లో మెయిన్ సర్వీస్ చేయాల్సింది ఆయిల్ చేంజ్ ఏముండదంట. జస్ట్ మనకి ఇది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి, ప్లస్ మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి బండి వాషింగ్ చేసేసి ప్లస్ ఇచ్చేసేస్తారు. అండ్ నార్మల్ బ్రేక్స్ సంబంధించిన కొన్ని అలైట్మెంట్స్ అలాంటివి మాత్రం చేసిస్తారు. సో మీరు మాత్రం ఇది సర్వీస్ సెంటర్కి ఇచ్చినాక మీరు రిటర్న్ తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు దీన్ని బండి ఇచ్చినప్పుడు ఎలా ఉందో తీసుకునేటప్పుడు గిట్ట అలాగే మీరైతే చూసుకోవాలి, ఏ ప్రాబ్లం లేకుండా. అండ్ మనకు మాత్రం సర్వీస్ మాత్రం నీట్గా అయితే చేసిర్రు. మీరు చూడొచ్చు టైర్లు ప్లస్ ఇదంతా మంచిగా కడిగిర్రు. సో ఇది సర్వీస్ అయితే మంచిగానే చేసారు. అండ్ మనకు పికప్ గిట్ట నాకైతే కొంచెం మంచిగానే ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మైలేజ్ అయితే నేను ఇప్పుడు ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ తర్వాత ఎప్పుడు ఏందో అయితే తెలియదు. సో సెకండ్ సర్వీస్ మాత్రం 6000 కిలోమీటర్స్ తర్వాత అయితే మనకు 6000 బిలో అండర్ మనం చేయించుకోవాలని అయితే మనకు చెప్పారు. సో మీరైతే ఇది చూస్తున్నారు కదా, మీకు ఈ బండి ఉంటే మాత్రం ఇదైతే కంపల్సరీ చేసేసుకోండి. సో ఇది గైస్, ఇది ఫస్ట్ సర్వీస్ వీడియో. మనకైతే దీనికి ఓవరాల్గా ఛార్జ్ అయితే 500 రూపీస్ అయితే సర్వీస్ సెంటర్ వాళ్ళు అయితే ఛార్జ్ చేసిర్రు. దాంట్లో మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిర్రు, లైక్ మొత్తం వెహికల్ది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిర్రు అండ్ వాషింగ్ చేసిర్రు, ప్లస్ బ్రేక్ అలైన్మెంట్స్ చేసిర్రు, మొత్తం నీట్గా పాలిష్ చేసి అయితే మనకి ఇచ్చిర్రు. అండ్ ఇదైతే మన వీడియో. సో మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీన్ని నెక్స్ట్ వీడియో ఇంకొకటి నేను చేస్తా, మన బ్లూటూత్ యాప్ పేరింగ్ ఎలా చేసుకోవాలి అదైతే వీడియో అయితే చేసి పెడతా. సో మీరు మాత్రం మిస్ కాకుండా చూడండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక సపోర్టివ్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.